మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది ఈ రోజుల్లో 30-50% ఆఫ్ ద ఇన్ఫర్టిలిటీకి లీడ్ చేస్తుంది. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? డైట్, న్యూట్రిషన్, అలాగే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ ప్రాపర్ స్లీప్, అండ్ మనకి ఏదైతే మనకి డ్యామేజ్ చేస్తుందో లైక్ రేడియేషన్ ఎక్స్పోజర్ కానీ, మన ఆక్యుపేషనల్ హజార్డ్స్ కానీ, వాటి నుంచి ప్రొటెక్షన్, అలాగే హార్మోన్స్ ఇఫ్ నెసెసరీ. సో డైట్ చూసుకుంటే మంచి హెల్దీ ఫుడ్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, అలాగే మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అవుతున్నాయా లేదా చూసుకోవాలి. అండ్ లైఫ్ స్టైల్ చూసుకుంటే స్మోకింగ్, ఆల్కహాల్, అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్ నుంచి దూరంగా ఉండాలి. అండ్ ప్రాపర్ వెయిట్ అండ్ సమ్ సార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ నెసెసరీ. వీటన్నిటితో దే కెన్ రివర్ట్ బ్యాక్. ఎందుకు అంటే మగవారిలో ఎవ్రీ 3 monthsకి న్యూ స్పర్మ్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఇఫ్ వీ గివ్ దెమ్ 3 to 6 months డెఫినెట్గా ఎలాంటి ప్రాబ్లం అయినా ఇంప్రూవ్ అవుతుంది. అప్పటికీ అవ్వకపోతే దెన్ వీ షుడ్ డూ అన్ని హార్మోన్ టెస్టులు చేసి, ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే అవి ట్రీట్ చేసి, అలాగే అవసరమైతే హార్మోన్ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వచ్చు.